హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మునగాకు పెసరపప్పు ఫ్రై. చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటుంది. సరే, ముందు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు మనం నానబెట్టిన పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో దంచిన వెల్లుల్లిపాయలు 3, శనగగుళ్ళు, నువ్వులు, ఎండు కొబ్బరి కలిపి పొడి చేసినవి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట మునగాకు మొత్తం అంతా ఒలిచేసుకొని ఆకు వరకే పుల్లలన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కొని అటువంటి దాన్ని వేస్తున్నానండి. మీరు గమనిస్తే కనుక పెసరపప్పు కొంచెం మంచిగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత మునగాకు వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఆకులో పోషకాలు ఎక్కువ పోతాయి కాబట్టి నేను ఎక్కువసేపు ఉంచట్లేదు. జస్ట్ లైక్ ఒక 5 to 10 మినిట్స్ ఉంచుతానంతే. ఆకు మగ్గింది అనుకున్నంత వరకు. అంతే, చూసారు కదా, మనకి మునగాకు పెసరపప్పు ఫ్రై రెడీ.